యుక్తిపరుడు. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులుండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండోవాడు విద్వాంసుడు, మూడోవాడు యుక్తిపరుడు. ఈ ముగ్గురిలో ఒకప్పుడు నేనదుకున్నంటే నేనదుకుణ్ణి అని వాదోపవాదాలు బయలుదేరినాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శబదం పట్టి పురుషుల కంటపడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకొని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పే వరకు తక్కిన ఇద్దరు అందుకొప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణాలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ ధనుకుని ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చీదరించుకున్నది. ఇది విని ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవాల్సి వచ్చింది. తరువాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞ గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చాచా, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిన వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాజకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడవో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకొచ్చి దండగుచ్చి ముసల్దానికిచ్చి, అవ్వా ఇవాళ పూలమాల నేను కట్టాను, ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు, ఆమె చూచి సంతోషించి దీన్ని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరి నుంచి వచ్చిందండి, ఈ దండ ఆమె కట్టింది అను. తరువాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వా నీ అక్క కూతుర్ని నేను చూడాలి, రేపు నీతో వెంటబెట్టుకొని రావాల్సిందే అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిందంతా చెప్పింది. మర్నాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడని రాజకుమారి ఎంత మాత్రమూ గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికెత్తలాగా చూచుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలన్నీ దాపరికం లేకుండా చెప్పేసింది. కొంతసేపైన తర్వాత యుక్తిపరుడు, రాజకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెప్తావా అని అడిగాడు. తప్పక చెప్తాను అన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావుట కదా, పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు. అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు కనుక నీకు చెప్తున్నాను. ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏంటంటే, వెనకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణీ అయ్యున్న నేను తప్పించుకుపోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిన తాను పోయాడు. ఇక గత్యంతరం ఏముంది, వేటగాడు నన్ను పట్టి చంపేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడనని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదాన్ని, అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయలుపడుతుందన్న భయంతో యుక్తిపరుడు మరొక క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకొని రాజుగారి కోట పక్కన తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలతో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని, కానీ స్త్రీలు మాత్రం రానియకు, జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్లయితే శపించి వేస్తాను అని చెప్పే వరకు ఆడపురుగైన ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజు పట్నంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకొని పోతూ ఉన్నారు. యతీశ్వరుని ప్రఖ్యాత క్రమంగా రాజుగారి చెవిన కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అంటూ ప్రార్థించాడు.
అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శబదం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవ్వరు రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వర్ని అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వర్ని సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవిలో పడింది. ఇదేమిటి వింత? నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే, మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూచి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురం కిటికీకి ఒక తెర కట్టించుకొని యతీశ్వర్ని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీ ముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు కనుక చెబుతున్నాను, విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేమొక వేటగాని వలలో చిక్కుకున్నాం. అప్పుడు గర్భిణీగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మటుకు తప్పించుకు పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకొని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగివచ్చి యతీశ్వరుని ఎదుటి నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెబుతున్నావు. వల్లో నుండి తప్పించుకొని పోయింది ఆడమృగమా మగమృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మ ముందు ఆడమృగమునై పుట్టింది నేను. వల్లో చిక్కుకొని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికి తెలియదు కదా అని నా పైన అబద్ధం చెప్తున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవరికీ తెలియదు. కనుక నీవే నా భర్తవు అంటూ అతని చేయి పట్టుకున్నది. ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరికి అతి వైభవంగా పిలిచేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు, సమర్థుడు అని తక్కిన ఇద్దరు ఒప్పుకున్నారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.